మొట్టమొదటి స్పోర్ట్స్ టోర్నమెంట్ ఆడుదాం ఆంధ్ర ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రం మొత్తం ఒకేసారి ప్రారంభించబడింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా. అలాగే తిరుపతి జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ హై స్కూల్లో ఇవాళ తిరుపతి కమిషనర్ హరిత గారు ఇవాళ ప్రారంభించారు. వారు మనతో కూడా ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో ప్రజలందరి భాగస్వామ్యం కూడా ఉంది. ఏ ఉద్దేశంతో ఈ ఆడుదాం ఆంధ్రాన్ని ప్రారంభించారు? రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న అన్ని సచివాలయాల పరిధిలో కూడా ఉన్నటువంటి క్రీడా స్థలాలను, ఖాళీ ప్రదేశాలను, మైదానాలను ఎంచుకొని 5 రకాలైన క్రీడల్లో ఈ కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యువత ఎవరైతే అత్యధిక శాతం స్క్రీన్ టైంకి పరిమితం అయిపోయి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉన్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి, అలాగే చిన్నపిల్లల పట్ల యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 103 సచివాలయాల పరిధిలో కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. రాబో రోజుల్లో మనం ఎంచుకున్న 30 మైదానాల్లో కూడా ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం స్త్రీలు, పురుషులు అనే కేటగిరీల వారీగా ఈ క్రీడలను నిర్వహించడం జరుగుతుంది. తిరుపతి నగర ప్రజలు, సచివాలయ సిబ్బంది, క్రీడాకారులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళందరూ పాల్గొనడం కూడా మనము చూడడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రాబో రోజుల్లో కూడా ఇంకా ప్రతి ఏడాది డిసెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడానికి మన ప్రభుత్వం వారు చర్యలు తీసుకుంటారు. నగర ప్రజలందరూ కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సచివాలయాల వారీగా ఎక్కడికక్కడ ఏ ప్రాంతాల్లో ఈ స్పోర్ట్స్ మీట్ను, టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. తిరుపతి మొత్తం మీద ఎంతమంది ప్రజలు ఇందులో నమోదు చేసుకున్నారు? ఎంతమంది పాల్గొంటున్నారు? మనకు 30 గ్రౌండ్స్లో ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా 10,000 మంది క్రీడాకారులు నమోదు చేసుకోవడం జరిగింది. అలాగే ఆడియన్స్గా కూడా మనకు ఒక 20,000 మంది నమోదు చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా యాజ్ పర్ షెడ్యూల్ ఏ గ్రౌండ్లో ఏ క్రీడ ఏ టైంకి నిర్వహిస్తారు అనే దాని మీద వాలంటీర్ల ద్వారా ఆల్రెడీ తెలియజేశాం. కాబట్టి అన్ని గ్రౌండ్స్లో కూడా ప్రజలందరూ పాల్గొనడం జరుగుతుంది. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకైనా మేడం, ఇప్పుడు కొత్తగా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే వాళ్ళకి అవకాశం ఎప్పుడైనా ఎవరైనా చేసుకోవచ్చు, పాల్గొనవచ్చు. అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. దీనికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా మేడం? ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు? స్పోర్ట్స్కి మాత్రం 15 ఏళ్ళు నిండిన వాళ్ళు అర్హులు. ఆడియన్స్గా ఉండడానికి ఎవరైనా రావచ్చు. ఇందులో పాల్గొని విజేతలైన వాళ్ళకి బహుమతులు ఏమన్నా అందజేస్తారు? ఇప్పుడు నేను దాని గురించి ఇంకా చాలా టైం. అలాగే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మొత్తం మీద ఇవాళ చూసుకుంటే ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైనటువంటి విషయం విదితమే. ఈ నేపథ్యంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత గారు కూడా ఇక్కడ తిరుపతి జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ హై స్కూల్లో ఇవాళ ప్రారంభించిన విషయం ఇవాళ మనం చూస్తున్నాం. అనేక సచివాలయాల్లో ఉండేటటువంటి ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ప్రజలకు ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్లో వాళ్ళను కూడా భాగస్వాములను చేసి క్రీడా స్ఫూర్తిని చాటుకునే విధంగా ఇవాళ ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నారు. మొబైల్ ఫోన్స్, టీవీలకే అతుక్కుపోయి ఫిజికల్ యాక్టివిటీ లేనటువంటి ప్రస్తుత తరుణంలో ఫిజికల్ యాక్టివిటీగా ఈ స్పోర్ట్స్మెన్ టోర్నమెంట్ నిర్వహించడంలో భాగంగా వారినందరినీ కూడా దేహదారుఢ్యం వైపు మళ్లించే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇది ఇవాళ సిటీ ఫోకస్. రేపు మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.